తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సువన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. గురుగారు, సంకష్టహర చతుర్థి ప్రతి మాసం వచ్చేది అయినా చాలా విశేషంగా జరుపుకుంటారు. కొంతమంది వ్రతంలా ఆచరిస్తూ ఉంటారు. ఈ పట్టు మేము ప్రారంభించొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. అసలు ఎలా చేసుకోవాలి, విశిష్టత మాట్లాడదామండి. ఒకటి సంకష్టహర చతుర్థి అంటేనేమో దాంట్లో అర్థమే దాంట్లో ఉంది. సమస్తమైనటువంటి ఆటంకాలని దూరం చేసేటువంటి స్వామి నాథుడు ఆయన. అయితే ఎందుకు ఈ సంకష్టహర చతుర్థి ఇంత విశేషమైందంటే నిజంగా రిజల్ట్ ఈజ్ వెరీ గ్రేట్. అంటే రిజల్ట్ వెంటనే ఉంది, కనబడుతుంది. అందరూ కూడా ఒక వారం చేస్తుంటారు, ఒక వారం చేయగానే సరిపోదు. మన మధ్యకాలంలో ఒకళ్ళు నాకు కూడా మెసేజ్ చేసి, గురుగారు 7 వారాల వ్రతం గురించి చెప్తున్నప్పుడు అది అయిపోయిన తర్వాత 3 వారాలు అయింది గురుగారు, మరి 3 వారాలు చేసిన తర్వాత మాకు కొంత మాకు కోరిక తీరిపోయింది, మరి ముడిపోయాలంటారు. నువ్వు అలా చేస్తావు నాయన, నువ్వు సో నువ్వనే అన్నాను. ఎగ్జామ్ రాస్తాను మొక్కున్నావు, 3 ఎగ్జామ్స్లో నువ్వు 2 క్వశ్చన్స్ పూర్తిగా రాసేసానంటే మరి మిగతా పరీక్షలు ఎవరు రాస్తారు బాబు అంటే అది కుదరదు, మొత్తం నీకు పూర్తిగా అయిపోవాల్సిందే, 7వ వారం వ్రతం అయిపోయిన తర్వాత వెళ్ళాలని చెప్పాను. అలా కొంతమంది ఒక వారం చేసి రిజల్ట్ రాగానే, సపోజ్ అమ్మాయి క్యారింగ్ ఉంటుంది, సంతానం కోసం చేస్తుంది, రాగానే అమ్మాయి మరి 2వ వారం చేయాలా అని కొంతమంది చేస్తున్నారు, గర్భవతి కాబట్టి ఇప్పుడు చేయొద్దని కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. అలా ఏం లేదు. అట్టి పరిస్థితుల్లో మనం మినిమం కంపల్సరీగా 3 వారాలు మినిమం చేసుకోవాలి. సంకష్టహరి 3 వారాలు. యాక్చువల్గా అయితే శాస్త్రంలో 5 వారాలు చెప్పబడింది. 5 వారాలు తప్పకుండా చేసుకోవాలి. చేసుకున్నట్టే 4 వారాలు దీక్ష, 5వ వారం ఉద్వాసన చేసుకోవాలి. సంకష్టహర చతుర్థి అంటే చాలా మంది ఉదయం పూట చేస్తుంటారు, సాయంత్రం కుదని చెప్పేసి. లేదు, అది ప్రదోష కాలంలో చేయడమే విశేషం. ప్రాతకాలంలో చేసుకుంటారు అంటే ఇప్పుడు ఏదో అర్జెంటుగా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఏదో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అంటే చేసుకోవచ్చు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరే, ఆ ఒక్కరోజు కనీసం సార్ నేను పలానా రోజు నా పూజ ఉంది, 1 మంత్కి వస్తుంది కదా, బిఫోర్ డే నువ్వు హాఫ్ డే కాదు సార్ 4ంటికి వెళ్ళిపోతాను కాబట్టి 8ంటికి వస్తాను అని చెప్పుకోవచ్చుగా. అలా చెప్పుకొని ప్రయత్నం చేయాలి. భగవంతుని కోసం నువ్వు టైం కేటాయించుకోవాలి తప్ప టైం లేదు కాబట్టి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సంకష్టహర చతుర్థి అనేది చాలా శ్రద్ధగా చేయాల్సినటువంటిది. ప్రాతకాలంలో మనం తప్పకుండా తలంటు స్నానం చేయాలి. అది మంగళవారం రాని బుధవారం రాని తలంటు స్నానం చేయాల్సిందే. ముందు మన ఇంట్లో ఈ పసుపు గౌరీ పూజ చాలా మందికి విషయం తెలియదు. చేసేది గణపతికే కదా, మళ్ళీ ఎందుకు అనుకుంటారు. మరి అట్లా అనుకుంటే మనకు ఏ పూజ యాగం చేసినా సరే, గణపతి ఎవరో చేసినా సరే, ముందు గౌరీ గణపతి పూజ చేసి ఆ పూజ చేయాలి, మహాగణపతి పూజ చేయాలి. అంటే గౌరీదేవి తను చేసుకుంది ఆ పూజని, గణపతి తయారు చేసింది కదా, కాబట్టి ఆ గౌరీదేవి గణపతిని పూజ చేసి తర్వాత మహాగణపతి పూజ చేయాలి. ఇంకే పూజని చేయండి. కాబట్టి ఇంట్లో మనము సంకష్టహర వ్రతం చేసుకున్నాం అంటే పొద్దున్న లేవగానే టకటక స్నానం చేసేసి గౌరమ్మ గణపతి చేసుకొని అక్కడ పెట్టేసుకొని, స్వామి ఈరోజు నేను సంకష్టం చేసుకుంటున్నా, ఏ ఆటంకాలు కాకుండా చూడను అటువంటి గరికలు అక్కడ పెట్టి ఆయన పూజ చేసి, ఒక ధూపం, ఒక అగరబత్తి, 2 అక్షంతలు వేసి ధూపం ఇచ్చి చిన్న బెల్లం ముక్క పెట్టేసి నమస్కారం చేసుకొని గిర్రమంటే 3 ప్రదక్షిణ చేసి యాగం చేసి దండం పెట్టుకుని, బాబు ఆఫీస్కి వెళ్తున్నా స్వామి, సాయంత్రం శ్రద్ధగా చేస్తాను, పరిగెట్టు, నో ప్రాబ్లం. సాయంత్రం కల్లా వచ్చేసరికి మళ్ళీ స్నానం చేసి, అది మగవాళ్ళుగా 4 వాళ్ళు స్నానం చేసి తప్పకుండా పంచామృతాలు, గరిక, ఈ మోదుగ పూలు తీసుకోవాలి తప్పకుండా. ఆ పూలను పెట్టుకొని మనం అర్క పువ్వులు అంటే మనకి ఉమ్మెత్త పువ్వులు, తర్వాత తెల్ల జిల్లేడు పువ్వులు, ఇవన్నీ మనం రెడీ చేసుకొని మాలగా చేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి అప్పుడు మనం తప్పకుండా ఆ స్వామివారి దగ్గర పూజ అర్చన చేయాలి. మీరు అలా పూజ చేయడం వల్లనే ప్రయోజనం బాగా ఉంటుంది. మీరు తప్పకుండా ఆ స్వామివారికి తెల్ల నువ్వులతో కూడా మనం అర్చన చేసే ప్రయత్నం చేయాలి. తెల్ల నువ్వులతో కూడా మనం అర్చన చేయాలి. స్వామివారికి తర్పణం కూడా ఇవ్వాలి. స్వామివారి తర్పణాలు ఉంటాయి స్వామివారికి, తప్పకుండా తర్పణాలు పెట్టాలి మనకి. ఆ తర్పణ చేసేటప్పుడు గరిక, ఎర్ర చందనం ఉండాలి దాంట్లో. ఎర్ర చందనంతో దాంట్లో గీత గీసి ఆ గీత మీద గరిక పెట్టి ఆ గరిక పైన తెల్ల నువ్వులతో మనం తర్పణ వదిలిపెట్టాలి. శ్రీ మహావిష్ణు గణపతిని తర్పయామి, మోక్షదాయకం గత తర్పయామి అనేటువంటి ఆ తర్పణ వదిలిపెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి పరిపూర్ణం అవుతుంది. అది స్వామివారికి గరికతోనే అష్టోత్తర పూజ చేయాలి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గరిక పూజ అంటే నవరాత్రుల్లో, మన గణనవరాత్రులలో స్వామివారికి పూలు ఉంటాయి. అది ఏకవింశతి పత్రి పూజ అంటారు. ఏకవింశతి పత్రి పూజ. ఆ 21 పత్రాలు దొరికితే కూడా పూజ చేయొచ్చు ఇక్కడ మనం. జామాకు, మామిడాకు, జూబ్యాకు, రావ్యాకు, దానిమాకులు, తర్వాత మోదుగాకులు, ఇవన్నీ కూడా పెట్టి మనం పూజ చేయొచ్చు. అవి సాధించిన తర్వాత అదైపోయిన తర్వాత మనకి గరిక పూజ ఉంటుంది. ప్రథమ గ్రంథిం పూజయామి, ద్వితీయ గ్రంథిం పూజయామి, అవి కూడా స్వామివారికి ఉన్నాయి. ఇవన్నీ కూడా గరికతో స్పష్టంగా సంకష్టహర చతుర్థి రోజున తప్పకుండా పూజ చేయాలి. చూసి మాకు గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఈ చెవిటి కథ చదువుకోవాలి తప్పకుండా. పార్వతీదేవి ఎలా పుట్టాడు, విఘ్నాధిపతి అయ్యాడు, ఈ చదువుకోవాలి కదా మనం. ఈ కార్యక్రమం అంతా 1:30 ఉంటుంది మనకి.
పంతులు గారిని పొలం అంటూ హడావుడిగా పరిగెట్టకూడదు. అందరం వెళ్ళి గణపతిని పూజ చేసుకొని పంతులు గారితో అత్తరు చేయించేసి హాయిగా కూర్చొని కథ విని హారతి తీసుకొని నైవేద్యాలు పెట్టి అప్పుడు మనందరం కూడా ప్రసాదాన్ని భుజించి ఇంటికి వచ్చి మనం పొద్దున గణపతి పెట్టాం కదా, ఆ గణపతిని ఉద్వాసం నక్షత్రం వేసి ఉద్వాసం చెప్పి అప్పుడు భోజనం చేయాలి. ఉదయాస్తమనం వరకు కూడా సూర్యాస్తమయం వరకు మనం నక్తంగా ఉండాలి. తప్పకుండా నక్తంగా అంటే 2 పళ్ళు తినవచ్చు. 2 పళ్ళు తినేట్టు ఉండాలి. ఎందుకంటే మనకి షుగర్లు బీపీల కోసం కాదు, లోపల జఠరాగ్ని కోసం మనం తప్పకుండా 2 పళ్ళు తినాలి. తిని మనం సంకష్టారి వ్రతాన్ని స్పష్టంగా చేసుకుంటే పంచామృత అభిషేకం, ఉమ్మెత్త పూలతో పూజ, అర్కపూలతో పూజ, తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత స్వామి వారికి సాంబ్రాణి దీపం ఇవ్వాలి. తీసుకొని మన అగరత్తులు పొడవు వంటి కూర్చేసి అక్కడ ఇక్కడ గుచ్చుతుంటారు. అవి ఆడపిల్లకి చెంగులు గుచ్చుకుంటాయి, మంటలు వస్తాయి. ఒక దగ్గర పొందిక పెట్టండి. హడావుడి పూజల వల్ల నేను ఒక్కదాన్నే గొప్పగా పెత్తనం చేస్తున్నా, ఈ గుడికి ఇన్ఛార్జి నేను, నాది పెత్తనం, నేను గుడికి అన్నదానం చేశాను. నువ్వు అన్నదానం చేసినా స్వామివారి ముందు నువ్వు బిచ్చగత్తవే, నువ్వు బిచ్చగాడివే. స్వామివారి ముందు బిచ్చగాడు బిచ్చగత్తలే మనం. అంత ఆయన భిక్ష ఇస్తున్నారు కదా, ఆ భిక్ష తీసుకుంటే బిచ్చగత్తలు అవుతాం, మనం బిచ్చగాళ్ళం అవుతాం మనం. కాబట్టి ఈ విషయం థాట్ ఉండాలి మనకి. నేను అన్నదానం చేస్తున్న 10 మందికి గర్వం వద్దు. ప్రశాంత వచ్చావు, నేను అనామక భక్తురాలని, అనామక భక్తుణ్ణి, 100 కోట్లు ఉండని, నువ్వు బెందికాల పక్కన నో ప్రాబ్లం, నువ్వు చిరంజీవి కొడుకు అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. దేవుడి దగ్గర నువ్వు రామ్ చరణ్ కొడుకు, చిరంజీవి కొడుకు కాదు, గణపతికి భక్తుడు అంతే. కూర్చొని కింద కూర్చొని పూజ చేసుకో. అక్కడ వచ్చి కూడా సెల్ఫీలు దిగుదాం, ఇక్కడ సెల్ఫీలు దిగుదాం. ఈ దరిద్రాన్ని పక్కన పెట్టి రావాలి మీరు. తప్పకుండా ఈ దరిద్రాన్ని ఫోన్ ఇంట్లో పెట్టేసి ప్రశాంతంగా వచ్చి దాన్ని పూజ చేసుకుంటే నిజంగా మా సంకష్టార చతుర్థి కనుక మీరు పూర్తి స్థాయిలో పూజ చేసుకొని సాంబ్రాణితో కనుక ధూపం వేసి మీరు ఎర్రచందనం గంధం మీద తర్పణం వదిలిపెట్టి స్వామివారికి కీర్తన ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళావతావతం సకం విలాసి లోక రక్షకం. ఇది పంచరత్న కీర్తన బ్రహ్మాండంగా పాడితే గణపతి పంచరత్నం ఉంటుంది. ఇది పాడి ప్రశాంతంగా స్వామి 2 అక్షంతలు వేసి ప్రదక్షిణ చేసుకొని యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల. ఇది నమస్కారం చేసుకుని దాని అర్థం వదలదు, అసలు పూజ అర్థం తెలియదు. పంచామృతం ఎందుకు వేస్తున్నాం, పాలు ఎందుకు వేస్తున్నాం, పెరుగు ఎందుకు వేస్తున్నాం, నీ బంధం గట్టిపడడానికి, నువ్వులో ఉన్నటువంటి పంచేంద్రియాలు బలంగా ఉండడానికి స్వామికి అర్పణ చేస్తున్నావు, తర్పణం చేస్తున్నావు, నీలో ఒక అహంకారాన్ని వదిలేస్తున్నావు. ఉమ్మెత్త పూలు పూజ చేస్తున్నావు, లోపలటువంటి అగ్నిని నువ్వు ఆయనకు వదిలిపెడుతున్నావు. ఏం అగ్ని? కామ అగ్ని వదిలేస్తున్నావు. జిల్లడి పూలని పూజ చేస్తున్నావు, విషతుల్యమైన నీ మాటల్ని వదిలేస్తున్నావు, ఆయనకు అర్పణ చేస్తున్నావు. అన్ని విషతుల్యము తెల్ల జిల్లేడు, దాన్ని ఆయన వదిలేస్తున్నావు. ఎర్రచంద్రం ఎందుకు? నువ్వు అహంకారాన్ని వదిలేస్తున్నావు. ఇవి తెలుసుకొని పూజ చేస్తే సంకష్టాలు బ్రహ్మాండటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అలా కనీసం మనం 3, 5, 7, 11 వారాలుగా చేస్తే అద్భుతమైనటువంటి గణపతి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది, అది జరిగి తీరుతుంది. కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నామండి అనే వాళ్ళు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఒకటి ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. దీనికి పలాని ముహూర్తం అట్లా నేను సంకష్టాలు మంగళవారం వచ్చింది, మంగళవారం ప్రారంభం చేయండి. దానికి ఒక నక్షత్రము నాలాంటి చెప్తాడు. లేదంటే మీరు జన్మ సంపత్ తార బాగుంది, విపద క్షేమ తార బాగుంది, సాధారణ తార అక్కర్లేదు. భగవంతుడు చేయడానికి నువ్వు ఎందుకు తారబలం చేసే ఆయన పూజ? నీకు ఆటంకాలు పోవడానికి ఆయన పూజ చేస్తున్నావు, దానికి ముహూర్తం ఎందుకు? నేను పెళ్ళా పేరంటావా? నీ పెళ్ళి అయితే ముహూర్తం పెడదాం, నువ్వు గృహప్రవేశం ముహూర్తం పెడదాం. నువ్వు దేవుడి పూజ ముహూర్తం ఎందుకు? మహాశివరాత్రి ఈశ్వరుడు పూజ చేయాలి, అది అమావాస్య కదా మరునాడు. మహాశివరాత్రి అమావాస్య కదా, మరి అంటే పూజ చేస్తున్నాం కదా. కాబట్టి ఈయనకు పూజ చేయడానికి ప్రత్యేకంగా ఒక వారం ఒక తిథి ఏం అక్కర్లేదు, బ్రహ్మాండ చేయొచ్చు. ఒకవేళ హస్తా నక్షత్రం బుధవారం వస్తే విశేషమైంది, అది వదిలిపెట్టకండి. హస్తా నక్షత్రం బుధవారం ఎప్పుడో కానీ రాదు, అది అలా వస్తే మాత్రం వదిలిపెట్టకండి. తప్పకుండా దీక్ష తీసుకొని ఒక 7 వారాలు 3 వారాలు తప్పకుండా చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉంటాయని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. అంటే ఇన్ని రోజుల పాటు మామూలుగా చేసేసుకున్నాము, కానీ ఇలా వ్రతంలా ఆచరించి ఎన్నో ఫలితాలు పొందొచ్చు, వినాయకుడి అనుగ్రహం కూడా ఉంటుందని తెలియజేశారు. ఈ రిజల్ట్ మీకు 41 days వస్తుందమ్మా. నిజంగా చెప్తున్నాను నేను. అంటే మీరు మీ యోగ్యత ఎంత, మీ యోగం ఎంత. మన యోగం మనకు యోగ్యత ఉంటుంది, ఆ యోగ్యతను బట్టి తప్పకుండా మనకి శాలరీ పెరగాలి, లేదా మనం ఇల్లు కట్టుకోవాలి. తప్పకుండా అవి మీకు ధర్మమైనటువంటి మీ కోరిక వితిన్ 41 days నిలడం స్టార్ట్ అవుతుంది. ఇది ఛాలెంజ్ చెప్తున్నాను నేను మీకు. మన సుమన్ టీవీ దగ్గర నేను ఛాలెంజ్ చెప్తున్నా. 41 days ఇంత నిబద్ధతగా మీరు చేస్తే మీది అయిపోయిన దీక్ష అయిపోయినటువంటి 41 days ఇది జరుగుతుంది మీకు. ఇది నా అనుభవంలో చెప్తున్నాను. నా అనుభవం ఏంటంటే చాలా టీవీలో చెప్పాను, మన్నాళ్ళు కూడా చెప్పుకుంటా నేను. మనకి ఈ సప్త శనివారాలు ఎవరితో మా ఆవిడ చేసినప్పుడు నిజంగా నాకు అప్పుడు ముక్కులో బ్లీడింగ్ చాలా అయ్యేది. అప్పుడు నేను మనకు కూడా చెప్పాను అనుకుంటాను. ఆ ముక్కులో బ్లీడ్ అయినప్పుడు అసలు ఏడాది సరిపోయినా నన్ను అసలు నాకైతే నేను అందుకే 10 సార్లు చెప్తాను, ఎందుకంటే నేనే రిజల్ట్ ఉంది, దానికి నాకే రిజల్ట్ ఉంది. ఇప్పుడు నాకైతే అసలు మరి అదే ముక్కులో వేలు పెట్టుకోవడం శుభ్రం చేసుకునే అలవాటు ఇప్పటికి పోలే. అది
కానీ అసలు నాకు నిజంగా ఏది వెంకన్న స్వామి ఇంత 3వ వారం 4వ వారంలోనే అద్భుతం మిరాకిల్ నాకు చేశారు. తగ్గిపోయిందంటే మాడేదే అంటాను. నిజంగా ఆ పూజలో ఫస్ట్ డే ఉన్నా నేను దండం పెట్టుకోవడానికి. తర్వాత ఇంకా మీలాంటి వాళ్ళు వస్తుంటారు, ఇంటర్వ్యూలు పూజలు పోయినా అక్కడ రైట్ ఓకే దండం పెట్టుకోవడం. ఆ వెంకన్న స్వామి నన్ను ఎట్లా దారి తినడం పెంచారు. కానీ మా ఆవిడ శ్రద్ధ ఏకాగ్రత ఆవిడ వల్ల నాకు పరిపూర్ణ నిజం తప్పకుండా కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు తప్పకుండా అంటే ఇంత కాన్ఫిడెన్స్ అదే చెప్తున్నాను, ఇది అవుతుంది 40 అది జరిగి తీరుతుంది ఇది ఖచ్చితంగా. సో నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి. మేము అన్ని తప్పులు చేస్తూ ఉంటాం కదమ్మా, అందరూ పాపలు చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తుంటాం. తెలిసి చేసినవి కొన్ని, తెలియక చేసినవి కొన్ని, పాపాలు అందరూ చేశాం. కానీ దాన్ని రియలైజ్ అవ్వడం ఒకటి, ప్రాయశ్చిత్తాన్ని పొందుకునేవి కొన్ని ఉంటాయి. ఆ ప్రాయశ్చిత్తాన్ని పొందుకోవడమే మనలో మార్పునే పూజలు పునస్కారాలు. పశ్చాత్తాపం ఉండాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తప్పకుండా చేసుకుంటే ఫెయిల్ అయ్యాము, మళ్ళీ రాద్దాం ఎగ్జామ్, బెటర్ పర్సెంట్ రాద్దాం, అంతే. ఎక్కువ అనుగ్రహం వస్తుంది అప్పుడు. చక్కగా సంకష్టాల చతుర్థిని మిస్ అవ్వకుండా మీరు చేసుకుంటే నిజంగా ఫలితం మాత్రం అద్భుతంగా గణప ఇస్తాడు. ప్రతి మాసం వస్తుంది కాబట్టి చేసుకోవచ్చు. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. శుభం. అఖండ ఐశ్వర్యం వస్తు. నమస్కారం.